స్కూల్ ఓపెన్ అయ్యాయి. ఇళ్లలో హడావిడి మొదలైంది. ఇన్నాళ్ళు సెలవుల్లో ఎంజాయ్ చేసిన పిల్లలు ఇప్పుడు స్కూల్ బాట పట్టారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఆర్టీఏ అధికారులు స్కూల్ బస్సులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులను సీజ్ చేశారు. ప్రతి స్కూల్ బస్ తప్పనిసరిగా సంబంధిత ఆర్టీఏ ఆఫీసులో ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలని, ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎంవీఐ విజయారావు తెలిపారు. గత కొద్ది రోజులుగా దీనికోసం స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తున్నామని, ఎట్టి పరిస్థితుల్లో అన్ని బస్సులు ఫిట్నెస్ పరీక్షలు చేసే వరకు ఈ డ్రైవ్లు నిర్వహిస్తామని విజయరావు అన్నారు. ఆర్సీ, పర్మిట్, ఇన్సూరెన్స్, ఫిట్నెస్, పొల్యూషన్, అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లతో పాటు డ్రైవర్ లైసెన్సులను లేని బస్సులను సీజ్ చేస్తామని హెచ్చరించారు. 1 మంత్ టైం తర్వాత మళ్ళీ మనకు అందులో భాగంగా నిన్న జూన్ 12th స్కూల్ స్టార్ట్ అయింది. ఆ స్కూల్ స్టార్ట్ కాగానే మేము ఏం చేస్తామంటే ఈ రోడ్ పైన మేము ఏ బస్సు ఫిట్నెస్ లేని తిరుగుతా ఉన్నాయని చెప్పేసి మేము స్పెషల్ డ్రైవ్ పెట్టి త్రౌట్ స్టేట్ తిరిగి అన్ని ఏ బండ్లు అయితే మనకు ఫిట్నెస్ లేని బండ్లు పిల్లలు ఎక్కించుకొని తిరుగుతారు, మనకు చాలా ప్రమాదకరం. వాళ్ళు వెహికల్ కండిషన్ ఉందా లేదా, అవన్నీ దానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి మేము స్పెషల్ డ్రైవ్ చేపట్టి అందులో ఏం డిఫెక్ట్స్ ఉన్నా, ఫిట్నెస్ లేకున్నా, ఏం లేకున్నా మేము బండ్లు సీజ్ చేయడం ప్రతిరోజు జరుగుతూ వెళ్ళినట్టుంది. నేను దాదాపు ఒక 5 బండ్లు సీజ్ చేశాము. ఈరోజు కూడా 10 బండ్లు సీజ్ చేశాము. ఈ వీళ్ళు మొత్తం ఫిట్నెస్ చేసుకున్నంత మటుకు ప్రతిరోజు మేము క్షుణ్ణంగా చెక్ చేస్తాము. పిల్లల భద్రత కొరకు మేము తప్పకుండా మేము ఇవన్నీ పాటిస్తామని చెప్తూ వాళ్ళకు కూడా స్కూల్ యాజమాన్యాలకి హెచ్చరిస్తాం. ఇప్పటివరకు ఎన్ని బండ్లను సీజ్ చేయాలి? ఇప్పటివరకు మన ఏరియాలో 15 బండ్ల వరకు సీజ్ చేస్తాం.